హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారతదేశంలో ట్యాక్స్ పెరుగుదల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ట్యాక్స్ పెరుగుతుంది, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం. మొదటిగా, మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. కొత్త రోడ్లు, హాస్పిటల్స్, విద్య, రక్షణ వంటి అనేక విభాగాల్లో వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ ఖర్చులను తీర్చడానికి ప్రభుత్వానికి జాబితా ఆదాయం అవసరం అవుతుంది. అందుకే ట్యాక్స్ పెరగాల్సిన అవసరం వచ్చింది. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రభుత్వం ప్రజల వెల్ఫేర్ కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేదరికం నిర్మూలన, న్యాయమైన ఆశ్రయాలు, ఆరోగ్య సేవలు. వీటిని ముందుకు తీసుకెళ్లడానికి చాలా ట్యాక్స్ కలెక్ట్ చేయడం అవసరం. భారతదేశం ప్రధానమైన మౌలిక వసతులు మరియు స్మార్ట్ సిటీ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. పనులు పెరిగితే దేశవ్యాప్తంగా సకల పరివర్తనాలు చేసే సమర్థత పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ట్యాక్స్ సవరణలు కూడా జరుగుతున్నాయి. జిఎస్టి, డిజిటల్ పన్ను సేకరణ విధానాలు కూడా పనిలో పడ్డాయి. ఇవి పన్నుల సేకరణ మరింత సమర్థవంతంగా చేయడంలో సహాయపడుతున్నాయి. మొత్తంగా పన్నుల పెరుగుదల అనేది మన దేశంలో ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి, ప్రభుత్వ వ్యాయామాలు మరియు వాటి పనితీరు మెరుగుపరచడం కోసం ఒక కీలకమైన అంశంగా మారింది. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.